అందరికీ నమస్కారం అండి। ఈరోజు గజగౌరి వ్రతం సందర్భంగా అసలు గజగౌరి వ్రతం అంటే ఏంటి, దాని విశిష్టత, దాని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాము। గజగౌరి వ్రతం పిల్లల సంక్షేమం కోసం తల్లులు ఆచరించే విశిష్టకరమైన వ్రతం। కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఈ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది। ఈ వ్రతం సాధారణంగా భాద్రపద మాసంలో లేదా భాద్రపద కృష్ణ అష్టమి లేదా నవమి రోజున జరుపుకుంటారు। అశ్విని మాసం శుక్లపక్షం 9వ రోజు లేదా కార్తీక పౌర్ణమిలో, కొన్ని కుటుంబ సాంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి మరుసటి రోజున లేదా సూర్యుడు హస్త నక్షత్రంలో ప్రవేశించిన రోజున కూడా ఆచరిస్తారు। ఈ పూజా సమయంలో తెల్ల ఏనుగుపై కూర్చున్న గౌరీ చెక్క లేదా కాంస్య లేదా మట్టి విగ్రహాన్ని పూజిస్తారు। కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని 1 రోజు లేదా 9 రోజులు ఆచరిస్తారు। గజగౌరి వ్రతంలో 9 సంఖ్య చాలా ప్రాముఖ్యత ఉంది। అందుకే ఈ వ్రతంలో 9 రకాల పువ్వులు, 9 గెజ్జలు, 9 తంతువుల గజవస్త్రం, 9 ముడుపులతో కూడిన 9 రేఖల దారాన్ని నైవేద్యంగా పెడతారు। వ్రతం చేసిన వ్యక్తి కుడి మణికట్టుకు ఈ దారం కట్టబడుతుంది। 9 మంది వివాహిత స్త్రీలను అంటే సుహాసిని స్త్రీలను ఇంటికి పిలిపించి వారికి భోజనం పెట్టి తాంబూలాలిచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్తారు। వారికి వ్రతం రోజున మొరడ బాగిన అంటే వెదురు పళ్ళెంతో కప్పబడిన వెదురు పళ్ళెంలో ఉండే కుంకుమ, పసుపు, బియ్యం, కొబ్బరి పండ్లు మొదలైన శుభకరమైన వస్తువులను దానం చేస్తారు। ఇది 1 రోజు ఆచరిస్తే లేదా 9 రోజులు వ్రతాన్ని ఆచరిస్తే ప్రతిరోజు ఒక సుహాసినిని ఆహ్వానిస్తూ వారికి తన శక్తి మేర ఈ విధంగా పూజ చేసుకుంటారు। ఇది ఒక ప్రత్యేకత తప్ప మిగతా పూజా విధానం యథాప్రకారంగా ఉంటుంది। గజగౌరి వ్రతం యొక్క గొప్పతనం మహాభారతంలో పేర్కొనబడింది మరియు కౌరవుల తల్లి అయిన గాంధారి మరియు పాండవుల తల్లి అయిన కుంతి తమ కుమారుల క్షేమం కోసం దీనిని ఆచరించినట్లు చెబుతారు। నారద మహర్షి గాంధారికి తమ బిడ్డల క్షేమం కోసం గజగౌరి వ్రతాన్ని చెయ్యమని సలహా ఇచ్చారని, ఆమె మట్టితో ఏనుగును తయారు చేసి వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు గాథ। కానీ ఆమె కుంతి, ఆమె కొడుకులు పాండవులను ఈ గజగౌరి వ్రతానికి ఆహ్వానించకపోవడంతో కుంతిదేవి చాలా బాధపడింది। ఆమె బాధను చూసిన తన కుమారులైన పాండవులు ఆమెకు వ్రతాన్ని ఆచరించడంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు। కుంతి వ్రతాన్ని ఆచరించడానికి పాండవుల సోదరులు భీముడు మరియు అర్జునుడు ఇంద్రుని తెల్ల ఏనుగు ఐరావతాన్ని భూమిపైకి తీసుకువచ్చారని పురాణగాథ। వ్రతం ఆచరించే వారు తప్పక గజగౌరి వ్రత కథను చదువుకోవాలి। మంగళగిరి పట్టణంలో ఒక బ్రాహ్మణుడు కృష్ణానది ఒడ్డున నరసింహస్వామి, అతని భార్య గజగౌరి వ్రతం తమ పిల్లల శ్రేయస్సు కోసం ఆచరించేవారు। ఒకసారి ఆ పట్టణం యొక్క రాణి ఈ బ్రాహ్మణులు ఆచరించే గజగౌరి వ్రతాన్ని గురించి తెలుసుకొని ఆ వ్రతం యొక్క శక్తిని పరిశీలించదలిచి ఆమె ఆ బ్రాహ్మణుల స్త్రీ పిల్లలందరినీ చంపేసింది। పూజ చేసిన తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఆ రాణి తన పిల్లలని చంపిందని తెలుసుకుని ఆమె పిల్లల మరణం గురించి తెలుసుకుని ఏమాత్రం చెల్లించకుండా ఆమె కేవలం గజగౌరి వ్రతాన్ని ఆచరించిన ఆ పువ్వుని ఒకటి తీసుకొని తమ పిల్లల మృతదేహాల మీద ఎప్పుడైతే ఈ వ్రతకథ యొక్క అక్షింతలు చల్లి ఆ గజగౌరి దేవిని ప్రార్థించినదో వెంటనే పిల్లలంతా తమలాగే లేచి నిలబడ్డారు। గాఢమైన నిద్ర నుంచి మేల్కొన్నట్టు ఆ పిల్లలు నిలబడుతున్నది చూసి ఆ రాణి ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణ దంపతులకు క్షమాపణలు కోరింది। అదే విధంగా ఎంతో పవిత్రమైన ఈ గజగౌరి వ్రతంను ఎలా చేయాలి, దాని యొక్క పూజా విధానం గురించి తెలుసుకొని ఆ బ్రాహ్మణ మహిళ సహాయంతో రాణి గజగౌరి వ్రతాన్ని ఆచరించింది। తమ పిల్లల యొక్క దీర్ఘాయువు కోసం, సంక్షేమం కోసం ఆచరించింది। ఓం శ్రీ గజగౌరి దేవ్యే నమః।